సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి అడ్వకేట్ పొన్నవోలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఘోరమైనటువంటి ఈ అఫెన్స్ లో మీ సహకారం వల్లనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానస వారు, కమిషనరు అండ్ డీజీపీ మీ యొక్క ముగ్గురు సహకారంతో మాత్రమే ఈ అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీకు ప్రతిరోజు ప్రతి స్టేషన్లో ఎస్బీ కానిస్టేబుల్ ఉంటాడు. ప్రతిరోజు స్టేషన్కి మీకు రిపోర్ట్స్ పంపిస్తాడు. డిఎస్ఆర్ అంటారు, అది డైలీ స్టేటస్ రిపోర్ట్. దాని ప్రకారం ఆ స్టేషన్లో ఎవరు డిటెన్షన్లో ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నారు, ఎవరిని వదిలేశారని మీకు ఎవ్రీ డే కమిషనర్కి, డీజీపీకి, అసిస్టెంట్ కమిషనర్కి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. 6వ తేదీ తీసుకొచ్చి మీ రికార్డులోనే ఉంది కదా. 7, 8, 9, 10, 28 దాకా వాళ్ళ అమ్మ చంపేస్తున్నారు, అతను ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అని మీకు చెప్తే మీరు ఈ క్రైమ్లో భాగస్తులు కాబట్టి, ఈ క్రైమ్ మీకు మీరు సహకరించారు కాబట్టి మీకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఒక్కటి మటుకు చెప్తుందా చట్టంలో, బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ అబౌవ్ యూ. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, ది లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. ఎంత పొడుగైనా ఉన్నాడు మీరు, కానీ మీకన్నా చట్టం పొడుగ్గా ఉంటుంది. మీరు ఎంత బలవంతులైనా ఉండండి, మీకన్నా చట్టం బలంగా ఉంటుంది. అది ఆ ఒక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం, గొప్పతనం అదేను. ఇంత ఈ క్రైమ్లో మీ యొక్క సహకారంతో, మీ యొక్క దీంతో ఇంత పెద్ద అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీరు సకాలంలో యాక్ట్ అయ్యి ఉంటే 6వ తేదీ పట్టుకొచ్చినాడు, 7వ తేదీ మీకు డిఎస్ఆర్ పోయి ఉంది కదా, మీకు వచ్చింది కదా. 7వ తేదీ స్టిల్ డిటెన్షన్లో ఉండాలంటే మీరు అప్పుడు యాక్ట్ చేయాలి కదా. ఎప్పుడు దాకా చేయలేదు. జూన్ 15 కూడా మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి వైనం వీళ్ళు ఇద్దరు. హరీష్ కుమార్ గుప్తా, ఈ కమిషనరు, హైకోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్ ద్వారా రెస్పాండెంట్స్ వీళ్ళను, ఈ ఇద్దరు రెస్పాండెంట్స్ చెప్పించిన మాట, జడ్జి గారు రాసినటువంటి ఆర్డరు, ది ఏజీపీ రిప్రజెంటింగ్ ఆల్ ది రెస్పాండెంట్స్. ఆ చెప్పినటువంటి ఏజీపీ డీజీపీని, కమిషనర్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పిన మాటలని చెప్పాడు. మీరు 15వ తేదీ కూడా నాకు తెలవదని చెప్పారు ఒక సైడు. 6వ తేదీ మీరు 29వ తేదీ జూన్ నాగరాజు రిపోర్ట్లో 6వ తేదీ పట్టుకొచ్చాను మీరే చెప్పారు కదా. మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ మీకు 28 మే మీకు మెయిల్స్ ఇచ్చింది కదా. అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రైడ్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి, నాగరాజు అన్ని పనులు పూర్తిగా చక్కపెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో కో కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ మానస ఈ విధంగా సిట్ వేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసు అని. ఒక పోలీసు వాడు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా? వాళ్లే తప్పు చేసి వాళ్లే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్లే న్యాయ నిర్ణేతలేనా? కాదు కదా. జ్యూరీ, జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్ వన్ అండ్ ది సేమ్ ఉండొచ్చా? ఉండడానికి లేదు కదా. నువ్వే నేరం చేసి, నువ్వే దాని మీద విచారణ వేసుకొని, నువ్వే దానిలో క్లీన్ షీట్ ఇప్పించుకొని వైట్ వాష్ చేసేదానికి కుదరదు. ఈ చట్టం ఒప్పుకోదు. మీరు వైట్ వాషింగ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ కుదరదు. ఆ సిట్టు ఎక్కడి దాకా పరిమితమైందండి? నాగరాజు, ఒక ఇద్దరు కానిస్టేబుల్. అంతకన్నా పైన దీని ప్రమేయం మీరు ఖచ్చితంగా ఈ ఫుట్ ప్రింట్ చూసారా? సిట్ చూడలే, మీరు చూసి ఉండొచ్చు కానీ మీరు చేయరు. ఒక సామాన్య మానవుడికి అవుపడ్డటువంటి మీ క్రైమ్ ఫుట్ ప్రింట్, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఏబిఎస్ కార్పస్లో ఏం చెప్పారు 15 జూన్, మీ రిమాండ్ రిపోర్ట్లో 29వ తేదీ ఏం చెప్పారు? 6వ తేదీ మేము పట్టుకొచ్చామని మీరే చెప్పారు కదా. మీకు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉండదు మీకు తెలుసు కదా. తెలిసి మీకు మెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నిమ్మకు నీరెత్తున్నా అంటే మీరు ఆ ఆఫెన్స్కి సహకరించారు. మీ యొక్క ప్రమేయంతో జరిగింది, మీ యొక్క సహకారంతో జరిగింది, మీ యొక్క ఇల్లీగల్ వంశంతో జరిగిందని చెప్పి ఈరోజు మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసామండి. 210
223 read with 233 BNSS for the offences 61 conspiracy, 49 abetment, 127(3). మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, లా ప్రిస్క్రైబ్ యూ టు డూ ఎ సర్టన్ థింగ్ ఇన్ ఎ సర్టన్ వే. మీకు ఇల్లీగల్ డిటెన్షన్ ఉందండి 28 తెలుసు కదా మీరు ఏం చేసి ఉండాలి? ఇమీడియట్గా స్టేషన్ రైడ్ చేసి ఉండాలా, నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేసి ఉండాలా. అది చట్టం. అది మీరు ఆ విధంగా మీరు చట్టం పాటించలేదు కాబట్టి ది వే దట్ లా డైరెక్ట్స్ యూ వుడ్ నాట్